హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను ఈరోజు మీకు మెంటల్ డిజార్డర్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. అంటే మొత్తం గాదు, కొద్దిగా, కొంచెం. ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఏంటంటే చాలామంది మెంటలోళ్ళుంటారు. అంటే మీరు నమ్మరు. యాక్చువల్లీ నిజంగా చాలా మెంటలోళ్ళున్నారండి. ఎందుకంటే నేను ఒక్కొక్క డిజార్డర్ చదువుతా ఉంటే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఐడియా అవుతున్నారు. ఓహ్! వీళ్ళకి డిజార్డర్ ఉంది, వీళ్ళకి డిజార్డర్ ఉంది అని జెప్పేసి. అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గట్టా తీస్తాం గదా! ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్ షార్ట్స్‌లోని. అంటే వాళ్ళని చూస్తుంటే కొంతమంది సొసైటీలో తిరుగుతా ఉంటారు పిచ్చోళ్ళు. అంటే పిచ్చోళ్ళు అనలేము. వాళ్ళు తెలివైనోళ్ళు, పిచ్చోళ్ళు 2 కూడానా. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలీదు. నాకు ఈ డిజార్డర్ ఉందని తెలీదు. అంటే ఇప్పుడు ఎట్లా వాళ్ళకి చెప్పాలి? అంటే వాళ్ళకి తెలీదు కదా! మీకిది ఉందండి అని చెప్పాననుకో, ఇచ్చి నాకు 2 ఏస్తారు. సో, అందుకే కొంచెం తెలుసుకోవాలి. ఎట్లాంటి చిన్న డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి అనంటే వాళ్ళు గ్యారంటీగా కొంచెం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండండి. బయటన ఇట్లా ఉంటారు. కొంతమంది ఇట్లా ప్రాబ్లమ్ ఉంటది. వాళ్ళకి తెలీదు. నాకిది ఉంది. నాకు మెంటల్ కండిషన్‌లో ఇట్లా ఉందని తెలీదు వాళ్ళకి. బట్ ఏంటంటే వాళ్ళు అలాగా సర్లే ఇది నార్మలే కదా! ఇది నార్మలే కదా! అనుకోని వెళ్ళిపోతా ఉంటారు. సో, వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, వెంటనే ఇట్లాంటి వాళ్ళు మీకు కనిపిస్తే వెంటనే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి కలండి ఫస్ట్. కలిస్తే ఇంకా సైకాలజీ దగ్గరికి వెళ్లారనుకో మీకు గైడెన్స్ ఇస్తారు. సో, కౌన్సెలింగ్ తీసుకున్నారంటే మీకు బెటరు. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నదనమాట బయటపడుతది. దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే చక్కగా ఏముండదు. క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే మనం బ్రెయిన్‌ని స్ట్రెస్ చేయకూడదు. ఒకవేళ స్ట్రెస్ చేశామంటే ఫిజికల్ అపియరెన్స్‌లో కూడా మనకి చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ఎందుకు చెప్పనా? ఇప్పుడు మన బ్రెయిను ఏమైతే ఆలోచిస్తదో మన బాడీ కూడా అదే చేస్తది. అవునా కాదా? మరి అలాంటప్పుడు మన బ్రెయిన్‌కి అంత స్ట్రెస్ ఇచ్చేసామనుకో, అలాంటప్పుడు మనం మనకు దెబ్బ ఏం తింటది తెలుసా? ఫస్ట్ మన స్లీప్ మీద పడతది. స్లీప్ డిజార్డర్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ వన్ బై వన్ ఏదో ఒకటి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా గూడా అది బ్రెయిన్ స్ట్రెస్ వల్ల వస్తది కదా! సో, అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. దాన్ని బట్టి మీరు మీ ఫ్రెండ్స్ పంపిస్తారో, లేకపోతే ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి పంపిస్తారో, ఓహ్! ఈడికి ప్రాబ్లమ్ ఉంది. నేను ఈళ్ళని తీసుకెళ్ళమని చెప్పాలి అని చెప్పి మీకు తెలుస్తది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మెంటల్ డిజార్డర్ అని మీకెలా ఎలా చెప్పాలి అంటే ఎలా రికగ్నైజ్ చేయాలి? అంటే ఇప్పుడు మామూలుగా అందరూ యాక్సెప్ట్ చేసింది చెప్తా. ఓకేనా? అందరూ యాక్సెప్ట్ చేసింది ఏం చెప్తారు? మెంటల్ డిజార్డర్, మెంటల్ హెల్త్ బావుందా లేదని చెప్పేసి సోషల్ కండిషన్ జెప్తారు. అవునా? సోషల్ కండిషన్‌లో ఏం జెప్తారు? అందరూ యాక్సెప్ట్ చేసేదైతే సోషల్ నార్మ్స్. అంటే ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంటది? సొసైటీలోకెళ్ళేటప్పుడు వాళ్ళ అందరూ ఓకే. ఇలా ఉండొచ్చు. సొసైటీలోకెళ్ళొచ్చు ఎళ్ళినప్పుడు ఇట్లా మాట్లాడితే వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు. రిప్లై ఇవ్వకుండా మానేయొచ్చు. సాడ్‌గా ఉండొచ్చు. అవేం కాకుండా పిచ్చి పిచ్చిగా బిహేవియర్ చేశారనుకో, వీళ్ళకి ఏదో ఉందని చెప్పేసి కనుగోలి. ఇప్పుడు సంథింగ్ చెప్తున్నాను. ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్తారనుకోండి. రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు మనం బట్టలు ఇప్పేసి కూర్చోం గదా! అది ఏంటి మేనర్స్ కాదు కదా! అంటే అది సొసైటీ పరంగా అది యాక్సెప్ట్ చెయ్యకూడదు. చెయ్యలేదు కూడా. అలాంటిది మనం వెళ్లి అక్కడ పడుకోం గదా! కూర్చోం గదా! అట్లాంటివి ఏవైనా చేశారు అని అంటే వాళ్ళకేదో మెంటల్ హెల్త్ కండిషన్ బాలేదు అని అర్థం. అంతే గదా! సో, సోషల్‌గా ఇప్పుడు మూవ్ అవ్వలేరు. ఎట్లా ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రోవర్ట్ ఆ పొజిషన్‌లోకెళ్ళట్లేదు. ఓన్లీ ఎట్లా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే మీరు నాకు రిప్లై ఇస్తారు. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏటో చూసుకొని, ఏటో ఇచ్చేసుకొని, లేపోతే పిచ్చి పిచ్చిగా నా వైపు తింగర చూసుకొని, లేపోతే మూగగా ఉండిపోవడం, అలా ఉండిపోవడం. ఏదో పిచ్చిగా ఏం చెయ్యరు కదా! అట్లా చేస్తున్నారు అనంటే వాళ్ళకేదో స్ట్రెస్ అయినా ఉండొచ్చు. మేబీ స్ట్రెస్, సాడ్‌నెస్ ఉండొచ్చు. వాళ్ళకి ముందుగానే ఎక్కువగా సాడ్‌గా గూడా ఉండకూడదు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఒక ప్రాబ్లమ్ వచ్చింది అనంటే నేను పదే పదే అదే తలుచుకొని ఉండడం అంటే అసాధ్యం. అలా ఉండకూడదు. ఉన్నామంటే డెఫినిట్‌గా మెంటల్ కండిషన్ దెబ్బతినుద్ది. నేను ఒక పిచ్చిదాన్ని అయిపోతాను. ఓకేనా? నాకు ఎన్ని బాధలు ఉన్నా కూడా నవ్వుతూ ఉంటాను. గాడ్ ఇచ్చిన బ్లెస్ నాకదే. ఓకేనా? లేకపోతే ఇద్దరు పిల్లలు ఇలా ఉన్నా గూడా నేను ఇట్లా ఉన్నానంటే ఆలోచించండి కొద్దిగా.
నెక్స్ట్ ఏంటంటే మనం స్టాండర్డ్‌గా ఏం తీసుకుంటాం? బిహేవియర్ ఇష్యూస్‌ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏం తీసుకుంటాం? అడ్జస్ట్‌మెంట్. అంటే ఇప్పుడు ప్రపంచం అందరూ కూడా అడ్జస్ట్‌మెంట్‌లోనే బతుకుతున్నారు. ఎక్కువగా మన ఇండియాలో చాలా వరకు అడ్జస్ట్‌మెంట్ లేకుండా ఉండరు. ఒక ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా అడ్జస్ట్ అవుతారు. సో, అడ్జస్ట్‌మెంట్‌లో కూడా ఇప్పుడు ఎవరైనా వస్తే చిరాకు పడడం, అంటే ఎవరికీతో ఎక్కువ కనెక్షన్ లేకుండా, ఎక్కువ కనెక్ట్ అవ్వకుండా, వాళ్ళు రూమ్‌లో బంధించేసుకున్నట్టు, అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేటట్లు ఉంటారు. సో, అది అడ్ అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్ ఒకటి. నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళు అంటే తను ఇండివిడ్యువల్‌గా ఉండాలి అని అనుకుంటారనమాట. ఎవరొచ్చినా చిరాకు పడడం, అమ్మో! ఎవరైనా వస్తారేమో అని భయపడడం, లేకపోతే ఎవరి పక్కన కూర్చున్నా కూడా అనీజీగా ఉండడం. సో, మనం మామూలుగా అడ్జస్ట్‌మెంట్‌లో ఏం చేస్తాం? మనం ఆటో ఎక్కినా కూడా అడ్జస్ట్ పడతాం. అవునా? ఆటో ఎక్కినా అడ్జస్ట్ పడతాం. నడుస్తున్నా లేకపోతే ఎవడైనా తోసేసి ఎళ్ళిపోయినా కూడా రే అని అంటాం, బల్లగయిపోతాం గదా! అట్లా అడ్జస్ట్ అయితాం. ఆడి మీద ఈళ్ళు కేస్ పెట్టం గదా! అట్లాంటివి కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తారనమాట. అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను 4 కేసెస్ గురించి చెప్తాను. ఆ 4 కేసెస్ కూడా రియల్‌గా జరిగినవే. రియల్ లైఫ్‌లో జరిగినవి మాత్రమే నేను చెప్తున్నాననమాట. 4 కేసెస్ బట్టి మీకు అర్థమైపోద్ది. మెంటల్ డిజార్డర్స్ ఉండడం వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అని జెప్పేసి. ఓకేనా? ఒక ఫస్ట్ కేస్ చెప్తున్నాను. ఫస్ట్ కేస్ ఏంటంటే ఒక 35 ఏళ్ల ఓల్డ్ వుమెన్ అనమాట. వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు తిని గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటున్నారని, అట్లా ఎవరికైనా ఉంటది. మనం ఇలా ఉన్నామంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కుళ్ళుకుంటారు. అది కామన్ అసలు. కానీ ఆమె ఏమైందంటే ఆమెకి ఎట్లా ప్రెషర్ అనిపించిందంటే వాళ్ళు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి ఏదో అనుకుంటున్నారు. ఏదో అని మనసులో తన ఆవేద పడుతూ ఏం చేసేది కిటికీలకి, డోర్‌లకి మొత్తం అన్నీ బోల్టులు కొట్టేసి అసలు డోర్‌లన్నిటిని క్లోజ్ చేసేసుకుందనమాట. ఎవ్వరు బయట పక్కన ఉన్న గాలి సౌండ్ కూడా వినబడకూడదు అన్నట్టు మొత్తం అన్నిటికిను కిటికీలు కొట్టేసుకుంది. కిటికీలకి, డోర్‌లకి కొట్టేసుకొని ఏం చేసింది తను ఒంటరిగా ఇంట్లో ఉండడం, ఒంటరిగా డిప్రెషన్‌లోకి స్టేజ్‌కి వెళ్ళిపోయిందనమాట. సో, తనప్పుడు ఎవరైనా డోర్ నాక్ చేస్తారనుకో, ఇప్పుడు సంథింగ్ అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చారు. ఆవిడ థింక్ ఎలా చేస్తదంటే ఎవరైనా నాక్ చేస్తే చాలు, ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చారు, వచ్చి నన్ను చంపేయడానికి వస్తున్నారు అని చెప్పి చాలా భయపడిపోయేదనమాట. అంటే చాలా భయపడిపోయేది. అలాంటి కేస్ ఒకటుందనమాట. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటంటే ఒక 28 ఏళ్ల అమ్మాయి అనమాట. 28 ఏళ్ల అమ్మాయి ఏం చేస్తదంటే ఇప్పుడు వాళ్ళ ఎక్కువగా మోస్ట్‌లీ అమ్మాయి సైలెంట్‌గా ఉండేదనమాట. అస్సలు మాట్లాడేది కాదు. ఎక్కువ ఎవరితో మాట్లాడేది కాదు. సో, అంతే కాకుండా కొన్ని రోజుల నుంచి అంటే ఇప్పుడు హాస్పిటల్‌కి వాళ్ళ ఆయన తీసుకువెళ్ళి క్వెషన్స్ అడుగుతారు కదా! ఇప్పుడు సైకాలజీ వాళ్ళైనా, సైకియాట్రిస్ట్ వాళ్ళైనా ఏం చేస్తారు? ఫస్ట్ అసలు ఎట్లా ఉంది? కాజ్ ఏంటి అని రూట్ కాజ్ ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటారు గదా! సో, దానికోసమని క్వెషన్స్ అడుగుతున్నా కూడా తను అసలు మాట్లాడేది కాదనమాట. సైలెంట్‌గా ఇట్లా ఉండేది. సైలెంట్‌గా. అస్సలు మాట్లాడేది కాదు. సో, ఏంటయింది తర్వాత అలాగే ఇంటి దగ్గర కూడా చాలా నీరసంగా ఉండడం, అలాగా ఏదో ఆలోచించుకుంటూ ఉండడం, అస్సలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం. అలా రోజుకి అది ఎట్లా ముదిరిపోతుంది అంటే, తను బెడ్ మీద నుంచి కూడా దిగకుండా అలా మంచం మీదే ఉండి ఆలోచించడం. ఇంట్లో పనులు ఏం చేయకుండా ఉండడం. నెక్స్ట్ అట్లా ఏ స్టేజ్‌కి వెళ్ళిపోయిందంటే, ఆవిడకి 2 సంవత్సరాల పాపుంది. 2 సంవత్సరాల పాపుంటే, ఆ పాప ఏడుస్తూ గట్టిగా ఏడుస్తున్నా ఇంటి పక్క వాళ్ళొచ్చి అరుస్తున్నా కూడా ఈమె అసలు మన ఊళ్ళో లేదనమాట. మన ఊళ్ళో లేకుండా ఏంటో అర్థం అవ్వనంత స్టేజ్‌కి వెళ్ళిపోయింది. లాస్ట్‌కి ఆవిడకి ఆవిడే బ్లేడ్‌తో కోసేసుకుంది కూడా. కోసుకోవడం వల్ల వెంటనే హాస్పిటల్ జాయిన్ చేశారు. సో, ఇట్లా డిప్రెషన్‌గా అసలు తెలియకుండానే
డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే కేస్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటంటే 45 ఇయర్స్ ఒక ఆయన ఫుల్ డ్రింకర్ అనమాట. ఆయన స్టీల్ ప్లాంట్‌లో పనిచేసేవాడనమాట. స్టీల్ ప్లాంట్‌లో పనిచేసి నెక్స్ట్ ఫుల్ డ్రింక్ చేసేవాడు. ఎట్లా అంటే రోజుకి ఒక 10 బీర్లు అయిపోతాయన్నమాట. అంత ఫుల్‌గా డ్రింక్ చేసేవాడు. చాలా సార్లు హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. ఫోర్త్ టైమ్ అనమాట ఇది నేను చెప్పేది జాయిన్ చేయడం హాస్పిటల్‌కి. అంత హెవీ డ్రింకింగ్‌గా వెళ్ళిపోయేవాడు అనమాట. వీళ్ళకి ఎక్కువ హెవీ డ్రింక్ చేస్తారు కదా! హెవీ డ్రింక్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ హాలుసినేషన్స్, ఇల్యూషన్స్ వస్తాయన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి కనిపించకుండా ఉంటది చూడు, వాళ్ళకి అనిపిస్తది. మనకు కనిపించేది వాళ్ళకి కనిపించదు. మనకి వినిపించింది వాళ్ళకి వినిపిస్తదనమాట. అట్లా ఇల్యూషన్స్, హాలుసినేషన్స్ అంటూ ఉంటాయన్నమాట. సో, ఆయనకి ఎలా ఉండేదంటే మనం ఏదైనా సౌండ్స్ మనకైతే వినిపించట్లేదు. కానీ వాళ్ళకి రా రా అని సౌండ్స్ వినిపించినట్లు రా అంటే ఏదో ఒకలాగా నిన్ను చంపేస్తాను, నిన్ను నరికేస్తాను అన్న రేంజ్‌లోనికి వాళ్ళ చెవుల్లో తిరుగుతా ఉంటదనమాట. వాళ్ళక్కడ ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళక్కడ కనిపిస్తున్నారు. ఈ చిన్న నీడని చూసినా కూడా వాళ్ళు చాలా భయపడతారనమాట. చాలా స్కారీ అవుతారు. సో, అలాంటి వాళ్ళు హెవీ డ్రింక్ చేసేటప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ అస్సలు చాలా పాడైపోద్ది. ఇదైతే నేను రియాలిటీగా చూశాను. అక్కడ మెంటల్ హాస్పిటల్‌లో నేను అడ్మిట్ అయినప్పుడు చూశాననమాట. సో, అలాంటి కేసు వాళ్ళు ఏం చేశాడు ఫైనల్‌గా స్టేజెస్ పెరుగుతూ ఉన్నాయంటే మెంటల్ కండిషన్ ఫుల్‌గా డ్యామేజ్ అయిపోతది అని అర్థం అనమాట. సో, అలా వైఫ్‌ని కొట్టడం, పిల్లల్ని కొట్టేయడం, మంచాన్ని ఇరిసేయడం, ఫర్నిచర్ ఏముంటే పగలగొట్టేసేయడం అన్నీ చేసేవాడు. సో, లాస్ట్‌కి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసేసాడు. అలా థర్డ్ కేస్ కూడా ఇట్లా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఇట్లా అయిందని. ఇంకా ఫోర్త్ కేస్ వచ్చేసి ఈయన 32 ఇయర్స్ అనమాట. ఈయనకి ఒక ఆయనకి ఏజ్. ఆయన ఏంటంటే ఎక్స్‌పీరియన్సింగ్ అక్యూట్ స్పెల్స్ బ్రీత్‌లెస్‌నెస్ అంటే ఆయనకి చెస్ట్‌లో కూడా చాలా ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. అంటే చెస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. హార్ట్ అటాక్ అట్లాంటిది వస్తది కదా! అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! సో, అట్లానే అతనికి కూడా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. రావడం హాస్పిటల్‌కి వెళ్ళాడు. చెక్ చేయించుకున్నాడు. చాలా హాస్పిటల్ తిరిగాడు. కార్డియాలజిస్ట్‌ని కలిసాడు. అసలు తన ప్రాబ్లమ్ ఏంటి, తనకి క్యూర్ అవ్వట్లేదు. క్యూర్ అవ్వకపోవడం వల్ల అతను ఏంటంటే చాలా డిసప్పాయింట్‌కి వెళ్ళిపోయి, అంటే ఇది క్యూర్ అవ్వదా, నేను చచ్చిపోతానేమో అనే భయము అతనిలో పుట్టుకుందనమాట. పుట్టుకొచ్చి అతను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్ ఓకే ఆయనకుంది. కానీ దానివల్ల ఏంటంటే ఇప్పుడు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయాడు. అంటే ఎట్లా అంటే నాకు క్యూర్ అవ్వదేమో, నేను బతకనేమో, నేను చచ్చిపోతానేమో, నా పిల్లలు ఏమవుతారో, మా వాళ్ళు ఏమవుతారో అనే ఆవేదన ఎక్కువైపోయి ఆయన ఫుల్ స్ట్రెస్ అయిపోయాడనమాట. సో, ఆయనకేంటంటే వేగంగా మెంటల్ డిజార్డర్ వచ్చేసింది. అంటే ఏంటి, మెంటల్ డిజార్డర్ ఒక రకంగా ఒకటి అని చెప్పలేం. లక్షణాలు బట్టి ఏం చెప్తామంటే వాళ్ళకున్న లక్షణాలు బట్టి ఓకే దీనికి ఇది ఉంది, ఈ సింప్టమ్స్ ఉన్నాయి, సో ఇది సో అండ్ సో అని చెప్తాం. సో, అట్లానే దీనికి కూడా మెంటల్ డిజార్డర్ వచ్చేసింది. లాస్ట్‌కి హాస్పిటల్‌లో కూడా జాయిన్ అయిపోయారు. అందుకే మనకొచ్చిన ఏ ప్రాబ్లమ్ కూడా మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తే ఇట్లాంటి పోయే కాలాలే వస్తాయి. సో, ఏంటంటే మనకి ఎంత ప్రాబ్లమ్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండండి. ఏమైపోయింది, ఇప్పుడు మనకంటూ మనం ఉన్నాము అని మనం నమ్మాలి. మనకంటూ ఎవరు తోడు రారు కదా! లైఫ్ లాంగ్ ఎవరు రారు. చెప్పాలంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఒక్కళ్ళమే వెళ్తాం కదా! అలాంటప్పుడు ఎందుకు లేనిపోని ఆలోచనలు, లేనిపోని ఓవర్ థింగ్స్ పెట్టుకోవడం, ఎందుకు మన మెంటల్ హెల్త్‌ని ఖరాబ్ చేసుకోవడం చెప్పండి.
అంతే కదా! మన మెంటల్ హెల్త్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటదో, మనం ఫిజికల్ అపియరెన్స్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాం. మనం ఎప్పుడైతే మెంటల్‌గా ఫుల్‌గా క్లారిటీగా మనం ఉండాలి. ఓకేనా? అట్లా ఉంటే మనల్ని మించిన తోపు ఎవ్వడు లేడు. ఓకేనా?